మహేష్ రెడ్డి ఒక కామెంట్ చేశాడు. టీడీపీ నుంచి వచ్చిన కొడాలి నాని, వల్లభనేని వంశీ లాంటి వాళ్ళు చంద్రబాబుని, ఆయన కుటుంబాన్ని తీవ్ర దుర్భాషలాడి, ఆ తర్వాత చంద్రబాబుని జైల్లో పెట్టడము, ఇలాంటి కొన్ని కారణాలు టీడీపీ శ్రేణుల్లో చాలా భారీ ఎత్తున ఒక కసి, క్రోధం రగిలేలా చేసాయి. దాని మీదట వైసీపీ దారుణంగా ఓడిపోవాల్సి వచ్చింది. వీళ్ళు కానీ ఈ పని కానీ చేయకుండా ఉంటే మన పరిస్థితి వేరే ఉండేది అని చెప్పి ఒక కామెంట్ చేశారు. వీటన్నిటిని బట్టి చూస్తుంటే ఒక విషయం చాలా స్పష్టంగా మనకి అర్థమవుతుంది. ఏంటంటే కొడాలి నాని, వంశీ కానీ పొరపాటున టీడీపీ కోవట్ల, వల్లభనేని వంశీ, కొడాలి నాని టీడీపీ కోవట్ల, వల్లభనేని వంశీ, కొడాలి నాని ఇలాంటి వాళ్ళు, ఇంకా అక్కడి నుంచి వచ్చిన వసంత కృష్ణప్రసాద్ లాంటి వాళ్ళు, ఈ కమ్మ సామాజిక వర్గాల నుంచి వచ్చిన వాళ్ళంతా మీకు ఈ సందర్భంగా ఒక కథ చెప్పాలి. అనగనగా రాధాకృష్ణ రెండో విడత ఆంధ్రజ్యోతిని పునర్నిర్మాణం లేకపోతే పునరుద్దీపన లేకపోతే ఏదో అంటారు కదా, రీఓపెనింగ్ చేసిన సందర్భంగా ఫస్ట్ ఆయన ఎవరి వైపు ఉండాలనుకున్నా అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి వైపు ఉండాలనుకున్నాడట. అయితే కేవీపీ ఈయన ఆత్మ వాళ్ళిద్దరిని ఏదో అంటారు, ఆయన యొక్క సోల్మేట్ కేవీపీ అన్నట. ఆయన కమ్మవాడయ్య, ఎప్పటికీ ఆయన అటువైపే ఉంటాడు. ఆయన్ని పట్టుకొని నువ్వు ఎంకరేజ్ చేసినా కానీ యూజ్ ఉండదు. ఓ రోజు ఓ రోజు నీకు విధం చెడిపోద్ది. వెంటనే వాళ్ళు అటువైపు వెళ్ళిపోతాడు అతను. అలాంటి వాడిని పట్టుకొని నువ్వు నమ్ముకొని నట్టేట మునిగిపోతావు, అక్కర్లేదు. కావాలంటే నీకు మీడియా సపోర్ట్ కావాలంటే ఓన్గా పెట్టుకో, కానీ ఇలాంటి వాళ్ళు మాత్రం నమ్మాకు అని చెప్పేసి కేవీపీ అన్నాడని. అప్పటి నుంచి ఆయన పవర్ ప్రాజెక్టు, ఆ ఫైలు అవి ఇవి పక్కన పెట్టి ఆయన ఎంత సపోర్ట్ చేస్తా అన్నా కానీ ఈయన ఆ సపోర్ట్ తీసుకోలేదని అంటారు. అంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర లేనిది రాజశేఖర్ రెడ్డి దగ్గర ఉన్నది ఈ విభజన, ఈ డివిజన్ ఇలాంటి ఐడియాలజీ, ఈ సలహా సూచనలు ఇచ్చేవాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గర లేరు. ఉన్న ఆయన కూడా తీసుకోడు కూడా. ఈ క్రమంలో చూస్తే అరే వీళ్ళు కావాలి, వీళ్ళ వద్దు. మీకు బాగా చూడండి, సజ్జల భార్గవ్ ఆధ్వర్యంలో ఒక పనికిమాలిన పని జరిగింది. అదేంటంటే టీడీపీకి అప్పటి వరకు కొమ్ముకు వస్తున్న మీడియాని, కొంత డిజిటల్ మీడియాని, సుమారు 200 యూట్యూబ్ ఛానల్ని సజ్జల భార్గవ్ కొన్నాడని త్రూ రజనీకాంత్ ద్వారా. వాళ్ళందరి ద్వారా ఇతను ఏం చెప్పించాడంటే రివర్స్లో చెప్పించాడని. ఏది అసలు సజ్జల భార్గవ్ యొక్క ప్రధానమైన ఎజెండానే ఇప్పుడు మీకు కావాలంటే మోహిత్ కృష్ణ అనే కుర్రోడి ద్వారా ఈ ఎల్లో యుఎస్ వేయించి ఎల్లో లీడర్ లాగా భ్రమింపజేసి చెప్పించడము. ఆయన యొక్క ఈ ఫ్యాక్టర్ అంటే ఏంది, థ్రిల్లింగ్ ఫ్యాక్టర్ అది ఎవరిది, సజ్జల భార్గవ్. ఇలా చేస్తే జనాలంతా నమ్మేస్తారని అదొక పిచ్చి పిల్లటాయి డ్రామా వ్యవహారం చేసి లాస్ట్కి ఇదంతా బట్టబయలు వరలరామయ్య లాంటి వాళ్ళు దీన్ని ఆపరేషన్ చేసి బయటికి తీసి ఇతను మీరు నమ్మొద్దు, ఇతను మన టీడీపీ లీడర్ కాదు అని చెప్పారు. చూసారా, అది ఇలాంటివన్నీ సజ్జల భార్గవ్ లాంటి వాళ్ళకి ఏంటంటే టీడీపీ ఇప్పటివరకు టీడీపీ సపోర్టర్లు ఉన్న వాళ్ళే మనకి కానీ చెప్తే అది పంచి బాగుంటుంది, పేరుద్ది అని చెప్పి నమ్మకం. కానీ వీళ్ళంతా డబ్బు కోసం పనిచేసేవాళ్ళు తప్ప రాధాకృష్ణలాగా, రామోజీలాగా కసి కొద్దీ కులం కోసం పనిచేసేవాళ్ళు అయితే ఎప్పటికి కాదు. దరిద్రమైన విషయం ఏంటంటే రెడ్లలో ఇలాంటి ఇన్ఫ్లుయెన్సర్లు కానీ మీడియా పర్సన్స్ కానీ ఉండడం కన్నా కమ్మ వాళ్ళలో, ఇతర కులాల్లో బ్రాహ్మణ, కమ్మ వీళ్ళల్లోనే ఎక్కువ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఉంటారు. దీంతో చేసేది లేక వీళ్ళు ఇక్కడున్న ఈ కులస్తుని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకొని వీళ్ళు చేతి చెప్పించుకోవాల్సిన పరిస్థితి. ఈ రోజున ఒక రెడ్డి నాయకుడు ఒక కొడాలి నానిలాగా కానీ, ఒక పేరు నానిలాగా కానీ, లేకపోతే ఒక వల్లభనేని వంశీలాగా కానీ విరుచుకుపడ్డ పరిస్థితులు ఉన్నాయా? లేవు. ఇదే వల్లభనేని వంశీ అనేవాడు భువనేశ్వరికి, మాధవరెడ్డికి చాలా బీభత్సమైన వివాహితర సంబంధాలు ఉన్నాయి. అసలు లోకేష్ పుట్టుకే ప్రశ్నార్థకం అన్న కోణంలో ఎవడైనా రెడ్డి కులస్తుడు చెప్పగలడా? ఒకళ్ళు ఉంటే కూడా ఆర్కే రోజారెడ్డి చెప్పడమే. అంటే మగవాళ్ళు లేడు రెడ్లలో. ఏ రెడ్డి బీభత్సంగా విలయ తాండవం చేసి వైసీపీ యొక్క
ఉద్రేకపూర్వమైన అంత భయంకరంగా ఖర్జూర్ నాయుడిని లవంగ నాయుడని, ఆ నాయుడని, ఈడని వాడమ్మా అని, వీడమ్మా అని చంద్రబాబుని అట్టుడికించే పదజాలంతో చెప్పడం. ఇవన్నీ ఏమైపోయినాయంటే ఇక్కడి నుంచి వీళ్ళు చెప్పడం కూడా అటువైపుకి ఈ పార్టీ పట్ల కానీ, వీళ్ళ పట్ల కానీ బీభత్సమైన వ్యతిరేకతని వాళ్ళల్లో కసి క్రోధం రగిలే విధంగా తయారు చేయడం కూడా ఒక రకంగా టీడీపీకి మేలు చేసింది. అది కోవర్టిజంతో సమానంగానే మారిందనేదే కాసుపు మహేష్ రెడ్డి చెప్పే మాటలు. వాళ్ళని అనవసరంగా తీసుకొచ్చి దీనిలో ఈ రొంపులో దింపి వాళ్ళ ద్వారా తిట్టించి కొందరు అంటారు. ఏమంటారంటే అయ్యన్న పాత్రుడు అంతకన్నా మించి జగన్మోహన్ రెడ్డిని తిట్టలేదా, అదేమన్నా ఫలించిందా, మీరు అనవసరంగా వీళ్ళు తిట్టిన తిట్లే పార్టీకి రివర్స్లో వచ్చి చెడుపు చేశాయని చెప్పి అంటారు. నిజంగా అయితే అధికారంలో లేనివాడు ఎంత భయంకరంగా భయానకంగా అయినా ప్రవర్తించినా కానీ వాడికి అధికారం లేదు అన్న బాధ, దానితోడు వాడికి మీద పదే పదే అరెస్టులు. ఈరోజు కొడాలి వల్లభనేని వంశీ మీద అధికారం మారాక దాడులు జరిగాయి, కానీ అధికారంలో ఉండగా వాళ్ళు ఎన్ని తిట్టినా కానీ చెల్లినాయిగా. కాబట్టి అసలు ఇలాంటి ప్రాక్టీస్ చేయొద్దు. నిజమైన ఎవరైతే వైసీపీ అభిమానులు ఉన్నారో వాళ్ళ ద్వారానే ఒక సైంటిఫిక్ అప్రోచ్తో తప్పు ఇది, ఒప్పిది, మంచిది, చెడ్డది, దీన్ని డీకోడింగ్ చేయాలి తప్ప ఇలాగ తీసుకొచ్చి తిట్టించడం వల్ల చెడ్డ తప్ప మంచి లేదు అనేది కాసు మహేష్ రెడ్డి మనతో చెప్పింది. వీళ్ళిద్దరిని కోవట్లుగా కూడా ఆయన భావించినట్టుగా కనిపించింది ఆయన మాటలు వింటే.